Hi students, today differentiation lo yesterday previous go 5 questions చెప్పుకున్నాను. Next sixth one, f of x is equals to sin x, g of x is equal to x square, h of x is equal to log x. If pi of x is equal to h of f of g of x, then pi of double dash of x. ఇక్కడ మనకి డబల్ డాష్ ఇచ్చారంటే 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలని అర్థం. 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి. ఫస్ట్ అసలు డెల్టా ఎక్స్ అంటే ఏంటి? హెచ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్. తర్వాత ఏంటి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది, కానీ ఎక్స్ ప్లేస్లో ఏముంది మనకి ఎక్స్ స్క్వేర్ కాబట్టి హెచ్ ఆఫ్ సైన్ ఎక్స్ స్క్వేర్. మళ్ళీ ఇది ఎలా ఉంది? హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కావాలి? హెచ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. దట్స్ ఇట్. ఏంటి? పై ఆఫ్ ఎక్స్. సో మనం దీన్ని ఏమన్నారు? 2 టైమ్స్ డెరివేటివ్ చేయమని. 2 టైమ్స్ డెరివేటివ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. ఒకసారి డెరివేటివ్ చేస్తే ఇది dy dx ఆఫ్ log x, dy dx ఆఫ్ log x అంటే 1/x. అంటే మనకి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది? సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని ఉంది. మళ్ళీ ఎక్స్ ప్లేస్లో ఉందని డెరివేటివ్ dy dx ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎలా ఉంది? 1/sin ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సైన్ ఆఫ్ ఎక్స్, సైన్ ఎక్స్ ఫార్ములా dy dx ఆఫ్ సైన్ ఎక్స్, dy dx ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. అంటే మనకి ఇక్కడ కాస్ ఎక్స్ స్క్వేర్, మళ్ళీ ఎక్స్ ప్లేస్లో ఉందని డెరివేటివ్ చేయాలి కదా, dy dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అంటే కాట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది మనకి? ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x అవుతుంది. అంటే ఫైనల్గా పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x ఇంటూ కాట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం డెరివేటివ్ చేయాలి కాబట్టి అగైన్ డెరివేటివ్ అంటే ఇప్పుడు పై ఆఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 కాన్స్టెంట్ బయట రాసేసాను. ఇది u, ఇది v. dy dx ఆఫ్ u ఇంటూ v ఫార్ములా, u ఇంటూ v ఫార్ములా కాబట్టి u ఇంటూ dy dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ dy dx ఆఫ్ u. సో ఇక్కడ x ఇంటూ dy dx ఆఫ్ కాట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కాట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dy dx ఆఫ్ 2 into x into cot x ఫార్ములా మైనస్ కోసీకెంట్ స్క్వేర్ ఎక్స్, మళ్ళీ ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x ప్లస్ కాట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఎక్స్కి డెరివేటివ్ 1. ఈ 2 లోపల మల్టిప్లై చేస్తే 2 into 2 4 మైనస్ 4 ఎక్స్ స్క్వేర్ కోసీకెంట్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, కోసీకెంట్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ plus cosecant square of x square plus 2 cot x square. This is the final answer. ఈ 2 లోపల మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ వన్ స్టూడెంట్స్, సెవెంత్ వన్ g is the inverse function
G is the inverse function of f, and f dash of x is equal to sin x. Then find g dash x, find out. G is the inverse function of f అన్నారు. అంటే ఇప్పుడు ఎలా తీసుకుంటాం మనం? g of x is equal to f inverse of x. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది మనకి? f both sides ఒక ఫంక్షన్ అప్లై చేస్తే f inverse of x అంటే f of g of x is equal to x. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అండ్ బోత్. ఒక కాంపోజిట్ ఫంక్షన్ డెరివేటివ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే f డాష్ ఆఫ్ g ఆఫ్ x అని పెట్టి తర్వాత g ఆఫ్ x డెరివేటివ్ g డాష్ x ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే వాటి ఫైండ్ అవుట్ చేయమంది g డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 బై f డాష్ ఆఫ్ g ఆఫ్ x. అంటే f ఆఫ్ x అంటే sin x, అదే f డాష్ ఆఫ్ g ఆఫ్ x అంటే sin ఆఫ్ g ఆఫ్ x. కాబట్టి 1 బై sin ఆఫ్ g ఆఫ్ x అవుతుంది. 1 బై sin ఆఫ్ gx ఏమని రాసుకోవచ్చు అంటే కొసీకెండ్ ఆఫ్ g ఆఫ్ x. ఆప్షన్స్లో 1 బై కాస్ ఆఫ్ ఉన్నా ఓకే, లేనప్పుడు కొసీకెండ్ ఆఫ్ g ఆఫ్ x. నెక్స్ట్ స్టూడెంట్స్, d by dx of sin inverse of 2 by x inverse of plus x is equals to d by dx of sin inverse of 2 by x inverse ni 1 by x plus x తీసుకోవచ్చు. d by dx of sin inverse of 2 by 1 plus x square by x. xని పైకి తీసుకుని వెళ్తే sin inverse of 2x by 1 plus x square. x is equal to మనం tan theta తీసుకుంటే x is equal to put tan theta తీసుకుంటే సో d by dx of sin inverse of 2 tan theta by 1 plus tan square theta. 2 tan theta by 1 plus tan square theta is equals to sin 2 theta formula. tan లో ఫార్ములా గుర్తుపెట్టుకోండి. d by dx of sin inverse of sin 2 theta. sin inverse క్యాన్సిలేషన్ అయిపోతే d by dx of 2 theta. ఇక్కడ మనకి theta is equals to tan inverse of x. Theta is equal to tan inverse of x. So d by dx of 2 theta అంటే 2 బయట రాసేస్తే d by dx of tan inverse of x. tan inverse of x ఫార్ములా ఏమవుతుందంటే 1 by 1 plus x square అంటే 2 by 1 plus x square. సో ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇది 8th బిట్ స్టూడెంట్స్. నెక్స్ట్ 9th వన్. y is equal to tan inverse of 2 power x plus 2 power of 2 power x plus 1. Then first tan inverse of 2 power x plus 1 minus 2 power x by 1 plus 2 power x plus 1 into 2 power x గా రాసుకోవచ్చు. 2 power xని ఎలా రాస్తామంటే 2 power of x plus 1 minus 2 power of x ఎట్లా రాస్తామంటే ఇక్కడ 2 power x into 2 power a power m plus 1 a 2 power x into 2 power x plus 1 2 power x into 2 power 1 minus 2 power x రాసుకోవచ్చు. రెండిట్లో 2 power x కామన్ ఉంది కాబట్టి 2 power x కామన్ తీస్తే 2 power x అంటే 2 power x ప్లేస్లో మనం ఇది రాయొచ్చు. ఇది ఎలా ఉందంటే tan inverse of a minus b by a plus b a into a plus b అంటే tan inverse of
2 power of x plus 1 minus tan inverse of 2 power x. tan inverse దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే dy dx of tan inverse x ఫార్ములా తెలియాలి. 1 by 1 plus x square. 1 by 1 plus x square. X square 2 power x plus 1 whole to the power of square minus 1 by 1 plus 2 power x whole to the power of square. మనకి ఇక్కడ dy by dx వచ్చింది, కానీ వాళ్ళు x is equal to 0 దగ్గర ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నారు లెక్కలు. dy by dx at x is equal to 0 ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 1 by 1 plus 1 minus ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ x. మళ్ళీ ఇక్కడ ఒక నిమిషం, 1 x ప్లేస్లో ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలంటే ఒక్క నిమిషం, 2 power x plus 1కి డెరివేటివ్ చేస్తే a power x ఫార్ములా ఉంది, dy dx ఆఫ్ a power x ఫార్ములా తెలియాలి, a power x ఇంటూ log k. అలానే ఇప్పుడు మనకి 2 power x plus 1 ఓకే, log 2 వచ్చేసింది మైనస్ దీనికి ఏం చేస్తాం, 1 by 1 plus 2 power x whole to the power of square, మళ్ళీ a power x కి డెరివేటివ్, 2 power x కి డెరివేటివ్ 2 power x ఇంటూ log 2. సో అప్పుడు మనకి x ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటే 1 పెట్టేస్తాం, ఇక్కడ 2 power of 1 0 పెట్టేస్తే 2 వచ్చింది log 2 మైనస్ 1 by 2 1 plus 1, ఇక్కడ 2 power of 0 ఇంటూ log 2 అంటే 1 వస్తుంది. అంటే 1 by 2 ఇంటూ 2 log 2, 2 క్యాన్సిల్ మైనస్ 1 by 2 ఇంటూ log 2. అంటే ఇక్కడ ఏమొచ్చిందంటే log 2 కామన్ తీసేస్తే 1 మైనస్ 1 by 2. ఒక్కసారి ఇక్కడ 2 power x plus 1 అంటే 0 పెట్టామంటే 2 square 4 అవుతుంది. ఒక్క నిమిషం, ఇక్కడ ఏమవుతుంది 1 అంటే 1 అవుతుంది, అంటే ఇక్కడ ఏమవుతుంది 5 అవుతుంది. సో 2 log of 5 by 2, ఇక్కడ log 2 by x plus 0 పెడితే log 2, అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ ఇక్కడ log 2 ఉంది, log 2 ఉంది కాబట్టి log 2 కామన్ తీస్తే 2 by 5 ఉంటుంది, ఇక్కడ 1 by 2 ఉంటుంది. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది 4 మైనస్ అంటే log 2 ఎల్సిఎం ఎంత 10 అంటే 4 మైనస్ 5 టైమ్స్ కాబట్టి అంటే మైనస్ 1 by 10 ఇంటూ log 2. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఫస్ట్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 2 power x అని మనం ఏమైనా తీసుకున్నాం, 2 power x plus 1 మైనస్ 2 power x తీసుకున్నాం. ఆ తర్వాత ఇది tan ఇన్వర్స్ ఆఫ్ a మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ b ఫార్ములా రాసాము. tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే 1 by 1 plus x స్క్వేర్, మళ్ళీ xకి డెరివేటివ్ 2 power of x plus 1 ఇంటూ log, అంటే a power x ఫార్ములా ఉంది కాబట్టి మళ్ళీ x ప్లేస్లో ఉందని డెరివేటివ్ 2 power x ఇంటూ log 2. సో మనకి x ఈజ్ ఈక్వల్ 0 ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి 0 ఫైండ్ అవుట్ చేస్తాం, మైనస్ 1 by log 2 వస్తుంది. నెక్స్ట్ వన్ 10th one, f of x is equal to x square minus x by x square plus 2x, then dy by dx of f inverse of x. f inverse of x find out చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ f inverse of x find out చేయాలంటే మనం ఫస్ట్ let f of x ని y గా తీసుకోవాలి. y is equal to x square minus x by x square plus 2x. ఇటువైపుని మల్టిప్లై చేస్తే y ఇంటూ x square plus 2x is equal to x square minus x వస్తుంది. ఇక్కడ y ఇంటూ x square plus 2xy is equal to x square minus x. సో yx square minus x square plus x plus 2xy is equal to 0. అయితే మనకి ఇక్కడ y మాత్రమే కావాలి కాబట్టి ఇక్కడ మనం
ఇక్కడ ఇన్వర్స్ ఫంక్షన్ మాత్రమే కావాలి. అంటే ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకున్నాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై, అంటే వైలోనే ఉండాలి ఫంక్షన్. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై అంటే ఎక్స్ అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై కాబట్టి మనం ఇప్పుడు ఎక్స్లు తీసుకోవాలి కామన్గా. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే వై మైనస్ 1 వస్తుంది. ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే ఏమొచ్చింది, 1 ప్లస్ 2y వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ఆఫ్ వై మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 2y వచ్చింది. ఇక్కడ ఎక్స్ అని ఇక్కడ ఎక్స్ క్యాన్సిలేషన్, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఆఫ్ 2 బై వై మైనస్ 1. అంటే మనం ఇక్కడ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి అందుకని. అంటే అప్పుడు మైనస్ తీసేయాలంటే 1 మైనస్ 2 బై 1 మైనస్ వై తీసుకోవాలి. అప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2y బై 1 మైనస్ వై. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 1 ప్లస్ 2x బై 1 మైనస్ ఎక్స్. దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలంటే u బై v ఫార్ములా ఉంది. d బై dx ఆఫ్ u బై v ఫార్ములా ఉంది కాబట్టి v స్క్వేర్ బై v ఇంటూ d బై dx ఆఫ్ u మైనస్ u ఇంటూ d బై dx ఆఫ్ v. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి, v స్క్వేర్ అంటే 1 మైనస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్, ఇక్కడ 1 మైనస్ ఎక్స్, d బై dx ఆఫ్ 1 ప్లస్ 2x మైనస్ 1 ప్లస్ 2x ఇంటూ d బై dx ఆఫ్ 1 మైనస్ ఎక్స్. సో 1 మైనస్ ఎక్స్ ఇంటూ d బై dx ఆఫ్ 1 0, 2xకి 2, 1 ప్లస్ 2x d బై dx ఆఫ్ 1 0, xకి మైనస్ 1 బై 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఏమొచ్చింది, 2 మైనస్ 2x ప్లస్ 1 ప్లస్ 2x, ఇక్కడ 2x క్యాన్సిలేషన్, 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. 2 ప్లస్ 1 ఎంత అవుతుంది, 3 బై 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్, 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఫస్ట్ ఇన్వర్స్ ఫంక్షన్ కనుక్కోవాలి. ఇన్వర్స్ ఫంక్షన్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, లెట్ ఇచ్చినటువంటి ఫంక్షన్ వైకి ఈక్వల్ చేసుకోవాలి. వైకి ఈక్వల్ చేసుకున్న తర్వాత ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి కాబట్టి వై ప్లేస్లో ఎక్స్ తీసుకుంటాం. వచ్చిన దానికి డెరివేటివ్ చేయమన్నారు కాబట్టి d బై dx ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ u బై v ఫార్ములా ఉంది చేసాం. సో ఫైనల్గా 3 బై 1 మైనస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.